నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అలాగే ఆస్ట్రాలజర్ ముల్లపూడి సత్యనారాయణ గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే గురు. నమస్కారం మా చాందని. బాగున్నారా? బాగున్నానమ్మా చాందని. గురువు గారు, శివలింగాన్ని ఇంట్లో పెట్టుకొని అభిషేకం చేస్తే అసలు ఏమవుతుంది? శివుడు అంటే మంగళాలను చేసేవాడు, శుభాలను చేసేవాడు అని అర్థం. శివుడు ఎప్పుడు కూడా ఎవరికి ద్రోహం చేయడు, అలాగే అన్యాయం చేయడు. అయితే కష్టాలు వస్తాయి కదండి, మరి శివుడిని పూజ చేస్తే కొంతమంది చెప్తున్నారండి అని అంటాం. మన కర్మలకు తగిన ఫలితం ఇస్తాడు. అంటే ఇప్పుడు మనం మంచి పుణ్యాలు చేస్తాం అనుకో, మనల్ని మంచి ఆఫీసర్గా చేసేస్తాడు, ఒక డిస్ట్రిక్ట్ కలెక్టర్గా చేసేస్తాడు. ఓకే, బాగుంది. మంచి పుణ్యాలు చేయలేదు అనుకో, పాపాలు చేస్తాం అనుకో, ఒక రౌడీ షీటర్ కింద చేసేస్తాం. అదే పోలీస్ దగ్గరికి రోజు వచ్చి దాన్ని ఎత్తుకుపోయి రోజు తన్నేస్తూ ఉంటారు. అంటే ఎవరికి ఏ ఫలితం ఇవ్వాలి అనేది మన కర్మలను బట్టి ఉంది నాయన అని ఇస్తాడనమాట. ఒకటి. అయితే ఇంక మన కర్మలను బట్టి మనకు ఫలితం ఇచ్చేటప్పుడు ఇంకా దేవుడు ఈయనెందుకండి, శివుడు ఎందుకండి, మనం చేసేసాం, శుభాలు ఇస్తాడు. ఇప్పుడు మేము ఆఫీసర్లో అయిపోయాం, రోజు తాగేస్తాం, తిరిగేస్తాం, క్యాషినోల్కి వెళ్ళి ఆడేసుకుంటాం, ఇంకెందుకని మాకు అని అడిగే వాళ్ళకి చాలా మందికి సందేహాలు ఉన్నాయి. అయితే నీ పాపాలను కూడా రద్దు చేసి అవసరమైతే వాటిని సుఖాలుగా కూడా మార్చేటటువంటి శక్తి పరమేశ్వరుడికి ఉంది. ఏదైనా చేయగలడు ఆయన. బికాస్ గాడ్ ఈస్ లార్డ్ శివ ఈజ్ ఆల్ పవర్ఫుల్ అండ్ ఆల్ పర్వేడింగ్, మొత్తం సర్వవ్యాపకుడై ఉన్నాడు. ఓమ్ని సెంట్, ఓమ్ని పటెంట్ అండ్ ఓమ్ని ప్రజెంట్. ఒక్కడే అయ్యుండి మొత్తము తానే అన్నీ అయ్యున్నాడు. అత్యంత శక్తివంతుడు, ఒకే ఒక శక్తివంతుడు. మనందరం బిల్డప్లు ఇస్తాం, మేము చాలా శక్తివంతులం, మేము చాలా బాడీ బిల్డర్లం అని. గట్టిగా నలుగురు అయితే అంతే. మనం బాబా ఇంత నలుగురు కూడా దానికల్లా జస్ట్ ఒక పైలవాన్ గాడు కూడా చిన్న పిప్పని నొప్పి వచ్చిందనుక మే అంటాం, జ్వరం వస్తే బాబోయ్ అని పడిపోతాం. అంతే, అంత అల్పులం మనం. కానీ మనం బిల్డప్లు ఇస్తాం. పరమేశ్వరుడు అలా కాదు. అయితే ఆ పరమేశ్వరుడు ఏదో పెద్ద వీళ్ళ ఫ్రెండ్ లాగా, వీళ్ళందరూ పరమేశ్వరుడితో తపస్సులు చేసేసి పరమేశ్వరుడిని ప్రసన్నం పొందేసిన వ్యక్తుల్లాగా, పరమేశ్వరుడు పిఎల్ లాగా శివలింగం ఇంట్లో పెట్టుకుంటే మీకు అన్ని అరిష్టాలు అయిపోతాయి, అన్ని కష్టాలు వచ్చేస్తాయి అని చెప్పేసి పుకార్లు చెప్తారు చాలామంది. ఇదివరకు కాలంలో మనము రుబ్బురోలు ఉంటుంది కదా, దానిపైన ఇలా రుబ్బుతాం, పిండి రుబ్బుతాం. దాన్నే కింద పాలమట్టంగా పైన శివలింగంగా పూజలు చేసి సూపర్ కోటీశ్వరులు అయిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. మా గురుగారు అయినటువంటి బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు వర్క్ చేసినటువంటి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కాకినాడలో నీలకంఠం అని ఒక వాచ్మెన్ పనిచేసేవాడు. నీలకంఠం అమ్మాయ్య అనేవాళ్ళం మేము చిన్నప్పుడు సామర్లకోటలో. అక్కడ ఆయన ఏం చేసేవాడు, ఈ యొక్క వాళ్ళ ఈ శివలింగాన్ని రుబ్బురోలను పెట్టి శివుడు పూజలు చేసేవాడు. మహాభక్తుడు. మేము చూస్తుండగానే పెద్దవాళ్ళం అయ్యాము, ఆయన శివభక్తి కూడా పెరిగింది. ఒకసారి ఆయన కష్టాలు వస్తుంటే ఈ యొక్క శివలింగం ఇంట్లో పెట్టావు, అందువలన నీకు కష్టాలు వస్తున్నాయి అని చెప్పేసి ఎవడో పనికి మాలిన వెధవెవడో చెప్పాడు. చెప్పేసరికి తనకి అనుమానం బీజం లోన పడింది. అనుమానం బీజం పడి ఏంటి కష్టాలు వచ్చేస్తాయి ఆ శివుడికి, శివుడు చాలా నిష్ఠ గరిష్ఠుడు ఇలా చెప్తారు కదా. చెప్పేసరికి భయపడి అడిగేవాడు. అడుగుతుంటే ఎవడు చెప్పింది అన్నాను నేను. ఒకడు చెప్పాడు, ఎవడో పంతులు. హూ ఇస్ దట్ ఫూలిష్ పంతులు? గో టు అవర్ గురుదేవ్ చాగంటి కోటేశ్వరరావు గారు. ఆయన చెప్తారు, వెళ్ళో సామలకోట పక్కనెట్టుకొని కాకినాడకి. ఎవడెవడో ఇంటికి, వాడు ఎందుకు వచ్చాడు, అప్పు కోసం వచ్చాడు వాడు. పంతులు అప్పు కోసం వచ్చినాడు, అప్పు తీసుకొని దొబ్బేయాల. అప్పు కోసం వచ్చి నువ్వు శివలింగం పూజ చేస్తున్నావు, నువ్వు శివుడు ఇదైపోతావు అని సలహాలు, బిల్డప్లు ఇవ్వడానికి అనమాట. ఎవరికి ఉంది అర్హత? గురువులకే ఉంటుంది అర్హత. గురువులు చెప్పాలి ఏది మంచి ఏది చెడు అన్నది. ఇంటికి ఫ్రెండ్స్గా వచ్చిన వాళ్ళు, లేకపోతే అప్పుల కోసం వచ్చిన వాళ్ళు, పప్పుల కోసం వచ్చిన వాళ్ళు, వీళ్ళు కూడా శివలింగం పూజ చేస్తే ఇలా అయిపోద్ది, శివలింగం పూజ చేస్తే అలా అయిపోద్ది అని చెప్తే గురువులు ఏమన్నా చేతకానోళ్ళ? చాగంటి కోటేశ్వరరావు గారు, గరికపాటి నరసింహారావు గారు వీళ్ళందరూ ఎందుకున్నారమ్మా? మా గురువుగారు సుందర చైతన్య స్వామి, చిన్నజీయ స్వామి శివలింగం గురించి ఎక్కువ చెప్పడానికో, ఆయన వైష్ణవ సిద్ధాంతం, ఓకే మన గురువుగారు ఆ టైపు. అయితే వీళ్ళందరూ ఎందుకు చెప్తారు? మరి భారతీ తీర్థ స్వామి వారు రోజు శివలింగాలకి ఎందుకు పీఠంలో అభిషేకం చేస్తాం? సాక్షాత్ కైలాసం నుంచి శివుడు పార్వతులు ఇస్తే 5 శివలింగాలు మా గురుగారి దగ్గర ఆ శివలింగం ఉంది, స్ఫటిక శివలింగం.
రోజు శృంగేరిలో భారతీతీర్థ స్వామి వారు 36వ శంకరాచార్య శివుడికి చంద్రమౌళీశ్వరుడు, శారదా చంద్రమౌళీశ్వరుడికి అభిషేకం చేస్తారు. ఇళ్లల్లో దర్జాగా పెట్టుకోవచ్చు. అయితే ఇళ్లల్లో పెట్టుకుంటే ఏమని చెప్తారు? ఈ పనికిమాలిన చెప్పేటటువంటి సెంటిమెంట్లు, మూఢనమ్మకాలు పెంచే వెధవలు ఏమని చెప్తారంటే, అయ్యా మెన్సెస్ అవుతారు కదా ఆడవాళ్ళు, అందుకని అది తగిలేస్తుంది గాలి. ఏం తగులుతుంది గాలి? వాళ్ళు ఏమైనా పని కట్టుకొని వెళ్ళి ఆ శివలింగాన్ని ముట్టుకుంటారా వీళ్ళు ఆడవాళ్ళు? మెన్స్ట్రల్ సైకిల్ చిన్నపిల్లలు బుద్ధి లేదా వీళ్ళకి? మామూలుగా ఇళ్ళాలు పనాలు చేసుకుంటారు, గాలి తగిలేసి మైలైపోద్దా ఎక్కడైనా? అలా అనుకుంటే బస్సుల్లోనూ గిసుల్లోనూ డ్యూటీలకు వెళ్తున్నారు, ఇప్పుడు ముట్టుకుంటున్నారు పార్టీలకి వీళ్ళకి. మరి ఇవన్నీ ఎలా? కాబట్టి గాలికి ముట్టు లేదు, అగ్నికి ముట్టు లేదు, నీళ్లకు ముట్టు లేదు, మైల లేదు. అందువలన శివలింగం ఇంట్లో పెట్టుకుంటే మహాప్రసాదం. మనకి ఇప్పుడు సిద్ధగురువు గారు ఉన్నారు, రమణానంద స్వామి. ఆయన అనంతపూర్లో బీటెక్ చేశారు. చేసి చక్కగా శివలింగాలు, పెద్ద పెద్ద శివలింగాలు పెట్టిస్తారు. పెద్ద ఎన్నో ఫీట్లు శివలింగం పెట్టి పైపులతో అభిషేకం చేస్తారు, వాటర్ అవన్నీ. ఆయన అది చేసినా విమర్శిస్తారు జనాలు. తప్పు. అట్లా శివలింగాన్ని దర్జాగా పెట్టుకోవచ్చు, అందరూ చెప్పారు, శాస్త్రమే చెప్తుంది. అయితే మీరు ఎంత పరిమాణం, మీకు డౌట్లు ఉన్నాయనుకోండి, ఇదిగో అంగుష్ట పరిమాణం, దీని పరిమాణం అంతా ఈ బొటన వేళ్ళంతా కింద ఏ విగ్రహమైనా, శివలింగం అని కాదు, ఏ విగ్రహమైనా పెట్టుకోవచ్చు. వెండి శివలింగం పెట్టుకోవచ్చు, స్ఫటిక శివలింగం పెట్టుకోవచ్చు, అన్ని శివలింగాలు పెట్టుకోవచ్చు. ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రియంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమః అంటూ పంచామృతాలతో మనం అభిషేకం చేయొచ్చు. పాలు, పెరుగు, నెయ్యి, పంచదార, తేనె, వీటితో మనం చక్కగా సోమవారం చేసుకోవచ్చు. ప్రతిరోజు ఈ మామూలు నీళ్లు, ఈ మామూలు నీళ్లతో మనము అభిషేకం కనుక చేస్తే మనకేమవుతుంది? శుద్ధోదక జలం అంటాం, అంటే శుద్ధంగా ఉన్నది నీళ్లు అని. శివుడు ఐశ్వర్య సంపత్తినిస్తాడు. అసలు శివుడికి ఉన్నటువంటి ప్రశాంతత, శివ పూజ చేసినటువంటి ఆ ప్రశాంతత మిగిలిన పూజల్లో రాదు. ఎందుకు మళ్ళీ రాముడు పూజ చేసినప్పుడు సీరియస్నెస్ ఇస్తాడు, ధర్మం 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 అలా ఉంటుంది. కృష్ణుడు పూజ చేసినప్పుడు తుంటరివాడు మన కృష్ణుడు, లవ్, సింబల్ ఆఫ్ లవ్, అందరినీ ప్రేమిస్తాం. అండ్ శివుడిని పూజ చేసినప్పుడు ఆయన తపస్సు, వైరాగ్యమూర్తి, బ్రహ్మాండంగా ప్రశాంతంగా అయిపోతాం. వైరాగ్యం, భక్తి, జ్ఞాన వైరాగ్యాలను ఇచ్చేటటువంటి వాడు పరమేశ్వరుడు. మోక్షాన్ని ఇచ్చేటటువంటి వాడు పరమేశ్వరుడు. చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తారు? శ్మశానంకి వెళ్తారు. శ్మశానంలో శివుడు ఉంటాడు అంటారంటే శివుడు అక్కడ పని పట్టలేదండి, అక్కడ కూర్చుంటాడు శివుడు? కాదు. ఆ స్థానము సింబాలిక్ రిప్రజెంటేషన్ చెప్తారు. అంటే లయకారకుడు ఆయన. మనం చనిపోయిన తర్వాత శ్మశానానికి వెళ్తాం నాయన. మనల్ని చుట్టాలందరూ ఏం చేస్తారు? వదిలిపడేస్తారు. అక్కడ కాల్చి పడేస్తుంటే పూర్తిగా కాలేదాకా కూడా ఉండరు. భార్య పాపం ఎలాగో రాదు అక్కడికి వచ్చినా. ఇప్పుడు తెలంగాణలో వస్తున్నారనుకో, వచ్చి వెనకరించి వెళ్ళిపోతారు. ఏమో ఇంకా ఉండే ఏం చేస్తారు? ఇక అయిపోయింది, ద చాప్టర్ ఇస్ క్లోజ్డ్. కానీ శివుడి డ్యూటీ అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. నన్ను వదిలేశాడు, అందరూ వదిలేశారని చెప్పేసి ఆయన జీవుడు బాధపడుతుంటే మా గురువుగారు అయినటువంటి సుందర చైతన్య స్వాములు వారు చెప్తారు, ఏమని? శివుడు ఆ భస్మం తీసుకొని ఒంటికి రాసుకుంటాడట. నేనున్నాను రా నాయన, నేను నిన్ను గుండెలకు హత్తుకుంటున్నాను, నిన్ను అందరూ వదిలేయచ్చురా, ఈ జనమంతా ఫ్రెండ్స్ వదిలేశారు, నేను వాడుకునేసి, భార్య పిల్లలు అందరూ వదిలేశారు, నేనున్నాను నాయన, నువ్వు నా బిడ్డవి అని చెప్పి ఒంటికి భస్మాన్ని రాసుకుంటాడంట, హత్తుకున్నట్టుగా రాసుకొని ఓదారుస్తాడు ఆ జీవుడిని. ఆ జీవికి ఆత్మకి మళ్ళీ కొత్త శరీరాన్ని ఇస్తాడు. అందువలన ఇది శివతత్వం అంటే. అందుకు ఇంకా మా గురుగారు కాబట్టి ఆయన బ్రహ్మాండంగా వివరిస్తారు. మనం ఆయన శిష్యులం కాబట్టి కొంచెం ఏం వివరిస్తున్నాం, మనకు అంత రాదనుకో. అయితే ఈ యొక్క శివలింగం మనం చక్కగా ఇంట్లో పెట్టి దర్జాగా చేసుకోవచ్చు, అందులో డౌటే లేదు. అంటే ఇందులో కూడా కొన్ని సందేహం. అంటే కొంతమంది తులసి మొక్క దగ్గర పెట్టుకుంటారు, కొంతమంది పూజ గదిలో పెట్టుకుంటారు. అసలు ఎక్కడ పెట్టుకుంటే మంచిది అంటారు? దేవుడు సర్వత్ర వ్యాపకుడమ్మా, సర్వవ్యాపకుడు, ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఈ భయపెడుతుంటే పూజా మందిరాన్ని తీసుకొచ్చి తులసి దగ్గర పెడుతున్నారు జనం. భయపెట్టే గ్యాంగ్ ఎక్కువ కదా ఇప్పుడు. మనకులాగా ఎంకరేజింగ్ టీచర్ ఎంకరేజ్ చేస్తాడు, కమాన్ ఇంకా బాగా చదువురా, ఇంకా మార్క్స్ వస్తాయి, కమాన్ 90 వస్తాయి, ఫైట్ అంటాం. టీచర్లు గురువులు అయితే చెబుతాం. ఇప్పుడు గురువులు ఎవరైపోయారు? ఎవడు అరటిపళ్ళు అమ్మేవాడు,
బస్ కండక్టర్ల దగ్గర నుంచి ఇక పంతులు గారులు ఎవరు పడితే వాళ్ళు. పంతులు డ్యూటీ ఏంటమ్మా, నువ్వు గోత్రనామాలు చదవాలా, తర్వాత యొక్క అష్టోత్తరం ఇస్తే అది చదువుతారు. దట్ ఈస్ హిస్ డ్యూటీ. ప్రవచనాలు ఎవరు చెప్పాలా? పండితులు చెప్తారు. పండితులు గ్రంథాలన్నీ చదవాలి, పంతులు గ్రంథాలన్నీ చదవాలని రూల్ లేదు. ఎవరిని తప్పు పట్టడం కాదు ఇందులో, ఎవరి డ్యూటీ వాళ్ళు చేయాలి. అలాగే ఇప్పుడు పండితులు అయిపోయారు, సహస్రావధానాలు అవధానాలు చేస్తూ ఉంటాం, చూస్తున్నాం కదా మనం. మెమరీ పవర్. కవి ఏం చేస్తాడు? వర్ణించాలా. చాందిని నువ్వు ఎవర్ గ్రీన్ అని వర్ణించాలి. దట్ ఈస్ హిస్ డ్యూటీ. అండ్ జ్యోతిష్కుడు ఏం చేయాలా? ఖగోళ శాస్త్రాన్ని మధించి జ్యోతిష్యాన్ని ఫిజిక్స్కి అప్లై చేసి, ఆర్యభట్ట అండ్ మన యొక్క వరాహమిహిరుడు, ఇది పెద్ద శాస్త్రం. ఇప్పుడు పంతులు గారులు చెప్పేస్తున్నారు, ఇప్పుడు బస్ కండక్టర్ టికెట్లు ఇవ్వాలి. వీళ్ళు వచ్చి ఆత్మలు నేను చూసేసాను, ఆత్మలు నేను ఇచ్చేసాను, కర్మ సిద్ధాంతం అని 102 సంవత్సరాలు బతికేశాను ఒకళ్ళు, ఇలా రకరకాల శంబాలా గ్రామాలకు వెళ్ళిపోయామని ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చెప్పేస్తుంటే, అందులో భాగంగానే ఈ యొక్క శివలింగము అనేటటువంటిది చెప్పబడింది అనమాట. శివలింగం ఇంట్లో పెట్టి చేసుకోవచ్చు. పండితులు చెప్పారు, జగద్గురువులు చెప్పారు. ఈ ప్రపంచానికి నోరిప్పి చెప్పగలిగే ఒకే ఒక్క మునగాడు, అర్హత ఉన్నటువంటి వాడు ఒకే ఒక్కడు. ఆ ఒక్కడే ఆది శంకరాచార్య. ఆయనే భారతీ తీర్థ స్వాముల వారు 36th శంకరాచార్య. ఆయన సర్వజ్ఞపీఠం శృంగేరిలోనే ఉంది. ఆ సర్వజ్ఞపీఠాన్ని జగద్గురు ఆది శంకరాచార్యుల వారు ఎక్కారు. దాన్ని మళ్ళీ అథారిటేటివ్గా ఎక్కినటువంటి వ్యక్తి 36వ శంకరాచార్య. ఆయన చెప్తే తప్పు అని అర్థం, చేయకూడదు అని. ఆయన చెయ్యండి రా మగుడా, చేసుకోండి రా అని ఆయన చెప్తుంటే, ఈ పండితులు ఎక్కువైపోయి ఇంటికి వచ్చిన అప్పుల కోసం వచ్చిన వాళ్ళు, పప్పుల కోసం వచ్చిన వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళందరూ ఎవడికి పడితే వాడి పండితులు అయిపోయి, జ్యోతిష పండితులు అయిపోయి, ఇప్పుడు మా గురువు గారు, ఇప్పుడు చాగంటి కోటేశ్వరరావు గారు, వీళ్ళు ఉన్నారు, గరికపాటి గారు, ఎప్పుడైనా ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అని వేసుకుంటారా? బ్రహ్మశ్రీ అని వేసుకుంటారా? వేసుకోరు. ఉపన్యాసం చెప్పి వెళ్ళిపోతారు అంతే పాపం. మన వాళ్ళు ఇప్పుడు వచ్చిన వాళ్ళు 4 వీడియోలు చెప్పడం, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ ఆస్ట్రాలజర్, తర్వాత ఇలా ఆస్ట్రాలజర్స్ ఇలా ప్రముఖ వేసుకుంటున్నారు, బ్రహ్మశ్రీ బిరుదులు. ఇలా దీని మీద కాన్సన్ట్రేషన్ పెడుతుంటే చూసే వాళ్ళకి తెలియదు నోరు ఎవరిది చెప్పేది ఏంటి అన్నది ప్రజలకు తెలుసు. సో ఈ రకంగా వాళ్ళు ఎప్పుడు పెద్దవాళ్ళు ఎప్పుడు చాగంటి గారు కానీ, గరికపాటి గారు కానీ, సామ్యవేదం గారు కానీ, వీళ్ళెవరూ చెప్పలేదు, పండితులు వాళ్ళు. సో ఈ విధంగా మనము గురువులు చెప్పింది వినాలి. కాబట్టి తులసి చెట్టు దగ్గర కూడా పెట్టుకోవచ్చు. ఎప్పుడు నీకు కుదరనప్పుడు ఇంట్లో భయపెట్టేస్తంటే పూజలో, ఇంటి దగ్గర ఇంటి పూజా మందిరంలో పెట్టుకోవచ్చు. మన చుట్టం వస్తాడు. ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది సాంప్రదాయం అంటే, ఇప్పుడు అసలైన ఓనర్ ఎవరమ్మా? తండ్రి ముసలాడు అయిపోయిన తర్వాత యజమానిని వాడికి కొడుకు పడతాడు. వాడికి పెళ్ళి అవుతుంది, పిల్లలు వస్తారు, మనవాళ్ళు వస్తారు. రూములు సరిపోవట్లేదని ఈ ముసలాయన వరండాలో వేసేసినట్టు అనమాట. సాక్షాత్తు ఆది గురువైనటువంటి పరమేశ్వరుని తీసుకొచ్చి శివలింగం తులసికోటలో బయటపడేస్తున్నాం. బయటపెట్టి అభిషేకం ఉండదు, ఏముండదు, మట్టి ఉంటుంది, ఓం నమ శివాయ 2 నీళ్ళు వేసేస్తాం. శివుడేమనుకోడు. ఆ ఇంటికి యజమాని అయినటువంటి ముసలి తండ్రి కానీ, ముసలి తాత కానీ, నువ్వు వరండాలో పడుకోబెట్టినా, బాత్రూంలో పడుకోబెట్టినా, నువ్వు ఏ మూలన పడుకోబెట్టినా, పాపం నా సంతానం వీళ్ళంతా, నా మనవాళ్ళు వీళ్ళు, లెట్ దెమ్ బీ హ్యాపీ అని త్యాగం చేస్తాడు తన సుఖాన్ని. దోమలు కుట్టేస్తున్నా. ఈ గాడిదలకు బుద్ధి ఉండాలి ముందు, బయట పెట్టిన వాళ్ళు గాడిదలకి. ఇళ్ళేమో ఇచ్చేది, సంపద ఇచ్చేది దేవుడు. వీళ్ళందరికీ కూడా, ఈ రాస్కల్స్ అందరికీ కూడా 4 bedroom విల్లాస్, అపార్ట్మెంట్స్, 5 bedroom ఇది కావాలి. కానీ పూజకి మాత్రము చిన్నది, దేవుడికి చిన్న గది. ఎలా అంటే రోషాలు వస్తున్నాయా, పౌరుషాలు వస్తున్నాయా? ఇది వాస్తవాలు చెప్పగలగాలి పండితుడు అనేవాడు. అంటే దేవుడికో నువ్వు పూజ చేసేది, నువ్వు గ్రాంట్ చేసేది, దాన్ని బట్టే నీకు ఇస్తాడు. దేవుడు అనేవాడు డైరెక్ట్ మాట్లాడు. ఐఎమ్ క్వశ్చనింగ్ ఆల్ ద డివోటీస్. ఎంతమంది పూజా మందిరాలు పెట్టారు? పూజా మందిరాలు చిన్న చిన్నవి పెడతారనమాట. వీళ్ళకి మాత్రం మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్ బెడ్రూమ్ ఇలా నేను అడిగితే నన్ను కూడా మరి చిన్నదే ఎలా పెడతామండి, సరిపోవాలి కదా అని అడిగిన వాళ్ళు మహానుభావులు కూడా ఉన్నారు. అలాగే ఇస్తాడు. శివుడిని ఇంట్లో పెట్టి ఆధారంగా గెస్ట్ని హృదయంలో పెట్టుకొని, పెళ్ళాన్ని ఎక్కడ పెట్టాలా? హృదయంలో పెట్టి పూజించాలి. తల్లిని, కన్న తల్లిని హృదయంలో పెట్టి పూజించాలి, తండ్రిని. అది మానేసి చితక బాధేసి, అమ్మ కనకదారస్తమం చదువుతున్నాను, లలితా సహస్రం అని చెప్పి ఇక్కడ పెళ్ళాన్ని కర్రటి బాధేయడం, సాయంత్రం మందుకు డబ్బులు ఇవ్వలేదని. ఇటువంటి వాడిని ఆ లక్ష్మీదేవి అనుగ్రహించే తోలు తీసేస్తుంది. కాళిక, భద్రకాళిక అయిపోయి. పెరాలసిస్, లెప్రసీ ఇలాంటి వ్యాధులు ఎందుకు సృష్టించబడ్డాయి? కరోనా
ఇసిరేస్తుంది ఒక్కొక్కడిని, పిచ్చి పిచ్చిగా అధర్మంగా వెళ్తే. భగవద్గీతలో క్లియర్గా చెప్పాడు. అందువలన ఈ రకంగా మనము శివలింగాన్ని ఇక్కడ పెట్టుకోవచ్చు. బయట పెట్టుకున్న వాళ్ళకి మనం ఏమి అబ్జెక్షన్ లేదు, బయట కూడా పెట్టుకోవచ్చు. కానీ దాన్ని పూజ చేయండి. అలంకార రూపంలో అల్మారంలో పెడితే అది కేవలం వస్తువు మాత్రమే అవుతుంది అనమాట. అలంకార వస్తువుగా ఉంచకండి, ఓ పువ్వు ఏదో పెట్టి పూజించండి. ధన్యవాదాలు గురువు గారు, చాలా చక్కగా వివరించారు.